విదో వదంతి యదక్షరం అదాకి కాని జాయిన్ చేసి యదక్ అలా తీసుకోవాలి. యదక్షరం ఆ సంయుక్త అక్షరం కాబట్టి దాకి కాని జాయిన్ చేసి చెప్తాం. యదక్షరం వేద విదో విదో అది ఓ విదో దగ్గర కొంచెం పైకి లేపాలి. విదో వదంతి అంతే. యదక్షరం వేద విదో వదంతి యదక్షరం వేద విదో వదంతి యదక్షరం వేద విదో వదంతి యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః. విశంతి యద్యతయో దా కింద యావత్తు, యద్యత్ దా కింద యావత్తుంది. క్లియర్ గా అది యద్యతయో. ఓకేనా? తా తా ప్లేన్ గా ఉంది ఇక్కడ చూడండి. దా కింద మాత్రమే యావత్తుంది. యద్యతయో అయో యో కూడా కొంచెం దీర్ఘం పెట్టాలి. యద్యతయో వీతరాగాః అంతే. విశంతి యద్యతయో వీతరాగాః. విశంతి యద్యతయో వీతరాగాః. విశంతి యద్యతయో వీతరాగాః. విశంతి యద్యతయో వీతరాగాః. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో చా కింద చావత్తు మహాప్రాణం రెండు ఉన్నాయి. మా చా కింద మహాప్రాణం ఎప్పుడు వచ్చినా గాలి బయటకు వదిలితేనే అప్పుడు వినిపిస్తుంది. యదిచ్ఛ అలా రావాలి. యదిచ్ఛంతో తోకి బాని జాయిన్ చేయాలి. ఇక్కడ అందరూ ఓత్వం వచ్చినప్పుడు బాకి జాయిన్ చేయటం మర్చిపోతారు. యదిచ్ఛంతో బ్రహ్మ రెండు పెదాలు మూసేసి బ్రహ్మ. బ్రహ్మ ఎప్పుడు వచ్చినా సరే మా కింద ఫస్ట్ మా చెప్పి తర్వాత హా చెప్తాం. బ్రహ్మ హా కింద మా ఒత్తు వచ్చినప్పుడు ఫస్ట్ మా చెప్పి తర్వాత హా చెప్తాం. బ్రహ్మ BRAMHA బ్రహ్మ. చెరియన్ అది ఎన్నే రాసేసుకోండి. చెరియన్ చరంతి అంతే. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మ తో అని తీసుకోండి. ఓకే మ్యామ్. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే తా కింద తావత్తు పదం సంగ్రహేణ. కా కింద రకారం ఉంది. సంగ్రహే అణ అణ క్లియర్ గా వినిపించాలి. సంగ్రహేణ ఆ తర్వాత హేణ తర్వాత పాని జాయిన్ చేయాలి. పా కింద రకారం ఉంది కాబట్టి హేణ ప్రవక్ష్యే. ఆ పా కింద రకారం ఎప్పుడు వచ్చినా సరే రెండు పెదాలు లోపల వైపు మూసేస్తే కరెక్ట్ గా వినిపిస్తుంది. హేణ ప్రవక్ష్యే. చాలా మంది పా కింద రకారాన్ని హేణ ప్రవక్ష్య ఎఫ్ పెట్టేస్తున్నారమ్మా. చూసుకోండి, అలా పెట్టకూడదు. హేణ ప్రవక్ష్య రెండు పెదాలు మూస్తే సరిపోతుంది. ఎఫ్ సౌండ్ రాకూడదు అక్కడ. అక్షా కింద యావత్తుంది గమనించండి. ప్రవక్ ఏ వినిపించాలి. ప్రవక్షే అనేస్తారు చూడండి. ప్రవక్ష్యే యాతో ఎండవ్వాలి అక్కడ. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః. యదక్షరం వేద విదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఇక్కడ అన్ని యాగుణింతం యాలే అమ్మ, అందరు గమనించండి. అచ్చు ఏ కాదు, అదొకసారి అందరు గమనించుకోండి. చెప్పండి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. చెగుదతమం 12th శ్లోక. ఇది కొంచెం కష్టం అండి ప్రొనౌన్సియేషన్ కి, కొంచెం అందరూ జాగ్రత్తగా గమనించండి. చాలా మంది మిస్టేక్స్ చేస్తారు ఈ శ్లోకంలో. కొంచెం జాగ్రత్తగా గమనించుకొని చెప్పండి. ఇది అందరూ కూడా మెమరైజ్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా చేయండి. 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య. సర్వత్ వాకితాన్ని జాయిన్ చేసి చెప్పాలి. సర్వద్వారాణి అనేకూడదు. సర్వద్వారాణి అంతే. సంయమ్య. యా ముందు ఎప్పుడు సున్నా వచ్చినా హాఫే పలుకుతాం నాసిల్ సౌండ్ తో. సంయమ్య అంతే. సర్వద్వారాణి సంయమ్య. సర్వద్వారాణి సంయమ్య. సర్వద్వారాణి సంయమ్య. సర్వద్వారాణి సంయమ్య. మనోహృది నిరుధ్య చ. హృ తేల్చి చెప్పాలి. హాకి వట్రసుడు ఉంది కదా, మనోహృది అంతే. నిరుధ్యచాలో ధాకి మహాప్రాణం యావత్తు ఉంది, గమనించండి. మనోహృది నిరుధ్య చ. మనోహృది నిరుధ్య చ. మనోహృది నిరుధ్య చ.
మనోహృది నిరుధ్య చ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎంత మెమరైజ్ చేసినా ఇది చాలా మంది మిస్టేక్స్ చెప్తూ ఉంటారు. స్టార్టింగ్ లోనే మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే ఇంకా మిస్టేక్ అనేది రాదు. మెమరైజ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్ గా చేసేయండి మిస్టేక్ లేకుండా. మూర్ధ్న్యాధాయాత్మన ప్రాణం. ఇక్కడ చూడండి, రా కింద మూర్ధ్నియ, మూ తర్వాత రాకి పొల్లు పెట్టండి. పెన్సిల్ తో అందరూ ఇది రాసి తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. మూర్ దాకి దాకి మహాప్రాణం పెట్టి పొల్లు పెట్టండి. మూర్ధ్న్య, నా కింద నాకి దీర్ఘం పెట్టి యావత్. మూర్ధ్న్య, నా కింద యావత్తు. ఓకేనా? ఇక్కడ రా కింద ధావత్తు, దాకి మహాప్రాణం, నావత్తు, యావత్తు అన్ని ఉన్నాయి. 3 వినిపించాలి. మూర్ధ్నియ రాసేసుకోండి అలా. మూర్ధ్నియ అంతే. ధాయాత్మనఫ్, ధాకి మహాప్రాణం ఉంది. యాత్మనఫ్, నా తర్వాత విన్న విసర్గ ఎఫ్ సౌండ్ లాగా చెప్తాము. పా ముందు ఎప్పుడు విసర్గ వచ్చినా ఎఫ్ సౌండ్. మూర్ధ్నియా దాయాత్మనఫ్ ప్రాణం, పా కింద రకారం, ప్రాణం అణ. మళ్ళీ ఒకసారి చెప్తాను. మూర్ధ్నియా, మూర్ధ్నియా. ఎవరికైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. మూర్ధ్నియా ధాయాత్మనః ప్రాణం. మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం. ఓకేనా మ్యామ్? కరెక్ట్ గా వచ్చింది. ఓకే. మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం. మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం. ఆస్థితో యోగ ధారణం. ఇక్కడ సెకండ్ రెండో అచ్చు, అది కంఠంలో నుంచి రావాలి. ఆ స్థితో సా కింద ఒత్తు తా, టిహెచ్ ఎథ. ఆ స్థితో మామూలు తా, నెక్స్ట్ టీ తర్వాత తా కింద ఒత్తు తా తర్వాత మామూలు ప్లేన్ తా ఉంది, గమనించండి. ఆస్థి అంతే. ఆస్థి తర్వాత ప్లేన్ తానే తీసుకోండి. యూజువల్ గా ఇక్కడ మహాప్రాణం వచ్చేస్తుంది, గమనించుకోండి. ఆస్థితో యోగ ధారణ, ధాకి మహాప్రాణం ఉంది, గమనించండి. అణ కూడా క్లియర్ గా పలకాలి. ధారణ అలా రావాలి. ఎం సౌండ్ కూడా క్లియర్ గా వినిపించాలి చివర్లో. నామ్ అలా. ఆస్థితో యోగ ధారణం. ఆస్థితో యోగ ధారణం. ఆస్థితో యోగ ధారణం. ఆస్థితో యోగ ధారణం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ. 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 మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం. ఆస్థితో యోగ ధారణం. 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 సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ. మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం. ఆస్థితో యోగ ధారణం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ. మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం. ఆస్థితో యోగ ధారణం. సర్వద్వారాణి సంయమ్య
మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. జై గురుదేవ. ఇంకొకసారి చెప్పండి. ఓకే మేడం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓకే. మూర్ధ్య ఫస్ట్ ధాకి మహాప్రాణం ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. అంటే మిస్ అవడం ఇన్ ద సెన్స్ కొంచెం లైట్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ప్రొనౌన్సియేషన్ అందరూ చక్కగా చెప్పేటట్టు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. అందరూ బాలస్వామీజీ గారి ఆడియో